వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ మనం 361 వీడియోలో ఉన్నాం. చాలా ముఖ్యమైన లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ 361 వీడియోస్లో మీకు చాలా ఇంపార్టెంట్ జనరల్ స్టడీస్ కానివ్వండి, కరెంట్ అఫైర్స్ ప్రతిదీ కూడా 1 ఇయర్ నుండి అయితే కవర్ చేస్తున్నాం. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇందులో ఉన్న ప్రతి క్వశ్చన్ తప్పకుండా మీరు నోట్స్ చేసుకోండి. ఎందుకంటే నేను మీకు హామీ ఇస్తున్నాను, చాలా ఇంపార్టెంట్ కంటెంట్ నేను మరి కలెక్ట్ చేసి మీకు ఈ ఛానల్లో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. గత ప్రశ్నపత్రాలలో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏమున్నాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ మీకు జనరల్ సైన్స్ కానివ్వండి, పాలిటీ కానివ్వండి, ఏ రకమైన ప్రశ్నలు వస్తున్నాయో విశ్లేషించి అలాంటి క్వశ్చన్స్ని ఇక్కడ మీకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే మీకు మ్యాక్సిమం ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ అన్నీ కూడా నేను టచ్ చేస్తున్నాను. వీలైనంత వరకు ప్రామాణికమైనటువంటి సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతుంది. మరి ఇక లేట్ చేయకుండా ఈరోజు కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోయే ముందు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1 వచ్చేసి మనకి ఇవాళ 2025 నవంబర్ 28న యూరీ గగారిన్ విగ్రహాన్ని రష్యా ఎక్కడ ఆవిష్కరించింది? పోటీ పరీక్షలలో ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి, ఆప్షన్స్ ఏ విధంగా మనల్ని సైడ్ ట్రాక్ పట్టిస్తాయో ఈ ప్రశ్న ద్వారా మీరు అంచనా వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీకు క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. యూరీ గగారిన్ మనకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి వ్యక్తి అండి. యుఎస్ఎస్ఆర్ నుంచి ఎప్పుడు 1961లో స్పేస్లోకి వెళ్ళిన ఫస్ట్ పర్సన్ ప్రపంచంలోనే. ఆయన యొక్క స్టాచ్యూ రీసెంట్గా రష్యా ఒక సిటీలో ఆవిష్కరించింది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి: ఇస్లామాబాద్, మాస్కో, న్యూఢిల్లీ, కొలంబో. ఆన్సర్ తెలిసినటువంటి స్టూడెంట్ డైరెక్ట్ ఆన్సర్ పెట్టేస్తాడు, ఆన్సర్ తెలియనటువంటి స్టూడెంట్ గెస్ చేస్తాడు. ఇక్కడ గెస్ చేసేటప్పుడు ఏం నష్టం జరుగుతుందంటే, జనరల్గా స్టూడెంట్ మాస్కో కావచ్చు అనుకుంటాడు ఆన్సర్, లేదా న్యూఢిల్లీ కావచ్చు అనుకుంటాడు. మాస్కో ఎందుకు అనుకుంటాడు అంటే రష్యా యొక్క రాజధాని మాస్కో, మరి యూరీ గగారిన్ కూడా అక్కడే చెందినవాడు కాబట్టి ఆయన స్టాచ్యూ అక్కడే పెడతారనేది ఒక అంచనా. న్యూఢిల్లీ ఎందుకు అనుకుంటారంటే ఇండియాకి రష్యాకి మంచి రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి న్యూఢిల్లీలో ఈ స్టాచ్యూ పెట్టి ఉండవచ్చు అనేది ఇంకొక అంచనా. ఈ రెండింటి మధ్యనే స్టూడెంట్ ఉంటాడు. కానీ ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేయండి, ఇస్లామాబాద్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. అసలు గెట్ చేయరు, కొలంబో కూడా గెట్ చేయరు. సో అందుకనే మనం ఏం చేయాలంటే క్లారిటీగా చదవాలి, కరెక్ట్గా చదవాలి. ఆప్షన్స్ విషయంలో కూడా 1-2 సార్లు మనం ఆలోచించుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 2, వన్డేలలో అత్యధిక సిక్సర్ల రికార్డు ఎవరి పేరిట ఉంది? క్రికెట్లో మనకు రీసెంట్ ఒక రికార్డ్ అయితే వచ్చిందండి. రోహిత్ శర్మ మొత్తం 352 సిక్సులు అయితే కొట్టడం జరిగింది. ఇంతకుముందు షాహిద్ ఆఫ్రిది పేరు మీద ఉండేది 351. ఆ రికార్డ్ అయితే మనకు రోహిత్ శర్మ అధిగమించడం అనేది జరిగింది సౌత్ ఆఫ్రికా మీద. క్వశ్చన్ నెంబర్ 3, సైబర్ నేరాల నియంత్రణ, మొబైల్ వినియోగదారుల భద్రత కొరకు కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన అప్లికేషన్ ఏది? రీసెంట్గా మనకు ఒక అప్లికేషన్ న్యూస్లోకి వచ్చిందండి, సంచార్ సాథి అని. కేంద్రం చెప్తున్నది ఏంటి అంటే ఇన్బిల్ట్గా ఇవ్వాలి ప్రతి మొబైల్ కంపెనీ కూడా ఈ అప్లికేషన్, ఎందుకంటే దీనివల్ల బెనిఫిట్స్ ఉన్నాయని కేంద్రం చెప్తుంది. మరోవైపు అపోజిషన్లో ఉన్న వాళ్ళైతే ఇది పౌరుల యొక్క ఇన్ఫర్మేషన్, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ క్యాచ్ చేస్తుంది, ఇలాంటిది కరెక్ట్ కాదు ఇన్బిల్ట్గా ఇవ్వడం అనేది వీళ్ళ యొక్క వాదన. సో మొత్తం మీద ఈ అప్లికేషన్ అయితే మనకు వార్తల్లోకి వచ్చింది కాబట్టి చాలా ఇంపార్టెంట్, సంచార్ సాథి అప్లికేషన్. క్వశ్చన్ నెంబర్ 4, భారత ప్రధానమంత్రి కార్యాలయం ఇక ఏ పేరుతో పిలువబడుతుంది? మనకు ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ యొక్క పేరు మారుస్తున్నారండి, సేవా తీర్థ్ పేరుతోటి. ఈ పిఎంఓ యొక్క న్యూ నేమ్ అనుకోండి మీరు, కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంటే, సేవా తీర్థ్. క్వశ్చన్ నెంబర్ 5, ప్రపంచ జంతు దినోత్సవం ఎనిమల్ డే, వరల్డ్ ఎనిమల్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ప్రతి ఇయర్ అక్టోబర్ 4న వరల్డ్ ఎనిమల్స్ డే అనేది మనకి జరుపుకుంటుంటాము, జంతు దినోత్సవం. 2025 థీమ్ వచ్చేసి మనకు సేవ్ ఎనిమల్స్, సేవ్ ద ప్లానెట్. క్వశ్చన్ నెంబర్ 6, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటి ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఎక్కడ ఏర్పాటు చేసింది? రీసెంట్గా మనకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎర్త్ యూనివర్సిటీ, దేశంలో ఇది ఫస్ట్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ అండి. అంటే భూమికి సంబంధించినటువంటి పరిశోధన, ఇదంతా మీకు జియోలాజికల్ రీసెర్చ్ కానివ్వండి మొత్తం కూడా మనకి ఇక్కడ నడుస్తుంది. సో ఇలాంటి యూనివర్సిటీ మనకు ఓన్లీ మళ్ళా అమెరికాలో ఉంది ఒకటి అని చెప్తున్నారు. మరి అది రికార్డు కాబట్టి డెఫినెట్గా ఇంపార్టెంటే. దీని పేరు ఇంపార్టెంట్ ఇక్కడ, డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ. ఈ పేరు అయితే గుర్తుంచుకోండి, డెఫినెట్గా మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చనే.
క్వశ్చన్ నెంబర్ 7 బాహుభార్యత్వం నేరంగా పరిగణిస్తూ ఇటీవల ఏ రాష్ట్రం ఒక చట్టాన్ని రూపొందించింది? ఇలాంటి ఇంపార్టెంట్ యాక్ట్స్ ఏదైనా ఒక స్టేట్ చేసినప్పుడు డెఫినెట్గా మనం ఫోకస్ చేయాలి. మీకు అంతకుముందు చూడండి ఉత్తరాఖండ్, ఎందుకంటే మనకు యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే ఒక చట్టం తీసుకొచ్చింది. సో అలాంటి ఇండియాలో ఫస్ట్ టైం ఎక్కడైనా ఏదైనా యాక్ట్ తీసుకొస్తే మీరు క్యాచ్ చేయండి. 3 ఆప్షన్స్ ఉన్నాయి: అస్సాం, గోవా, పంజాబ్. రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ అస్సాం అండి. క్వశ్చన్ నెంబర్ 8 సింధు నాగరికత అంతం కావడానికి ఏది కారణమని ఇటీవల ఐఐటి గాంధీనగర్ పరిశోధకులు కనుక్కున్నారు? రైట్, మనకు ఇండస్ సివిలైజేషన్ క్రీస్తుకు పూర్వం 2500 నుంచి 1750 మధ్య ఈ నాగరికత చాలా మెచ్యూరిటీ స్టేజ్లో ఉందండి. ఓవరాల్గా ఏంటంటే 3000 నుంచి 1500 మధ్య మీకు ఇండస్ సివిలైజేషన్ కనిపిస్తుంది. కానీ ఈ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్ పీరియడ్ ఇది. సో ఈ కాలంలో మనకు వాయువ్య భారతదేశం కానివ్వండి, ఈరోజు పాకిస్తాన్లో ఉన్న కొన్ని ప్లేసెస్లో ఒక గొప్ప నాగరికత ఉంది. దాన్నే మనం ఇండస్ సివిలైజేషన్ అని పేర్కొంటాము. సో ఇండస్ సివిలైజేషన్ ఏ విధంగా అంతమైంది, అది అంతమైన తర్వాత మనకు ఆర్య నాగరికత అనేది స్టార్ట్ అయింది. సో మరి ఇండస్ సివిలైజేషన్ అంత గొప్పగా ఉన్నటువంటి సివిలైజేషన్, ఒక పటిష్టమైనటువంటి సిస్టమ్ ఉంది, కంప్లీట్ సిటీస్ ఉన్నాయి, మేజర్ సిటీస్ ఉన్నాయి, మీకు ఒక సిస్టమేటిక్ డ్రైనేజ్ సిస్టమ్ కానివ్వండి, పట్టణ ప్రణాళిక కానివ్వండి, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నటువంటి ఒక సివిలైజేషన్ అకస్మాత్తుగా ఏ విధంగా అంతమైంది అనే దాని మీద మనకు భిన్నమైన ఒపీనియన్స్ ఉన్నాయి. ఆర్కియాలజిస్టులు చెప్పిన దాని ప్రకారం కొంతమంది ఏమన్నారు, సింధు నాగరికతకి ఫ్లడ్స్ వచ్చి ఈ నాగరికత అంతమైంది అన్నారు. కొంతమంది కరువు కాటకాలు అన్నారు. కొంతమంది ఆర్యుల దండయాత్ర ప్రభావం అన్నారు. సో మొత్తం మీద ఇంకా ఇది రీసెర్చ్ అయితే నడుస్తుంది. బట్ రీసెంట్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే, మనకు ఐఐటి గాంధీనగర్ రీసెర్చర్స్ ఏం చెప్తున్నారంటే, వరుస కరువు కాటకాల వల్లనే ఈ నాగరికత అంతమైంది. సో ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఇలా లేటెస్ట్గా ఏదైనా అంశం న్యూస్లోకి వచ్చినప్పుడు, ఎస్పెషల్లీ సివిల్ సర్వీసెస్ లాంటి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఫోకస్ చేయాలండి. మనకు రేపు ఎస్ఏ టైప్ క్వశ్చన్ రాసేటప్పుడు కూడా మీకు మెయిన్స్లో ఇలాంటి మెన్షన్ చేయాలి. అంటే ఆ సబ్జెక్ట్కి సంబంధించి కరెంట్ ఏమైనా ఇష్యూస్ వస్తే మీరు మీ ఆన్సర్లో వాటిని మెన్షన్ చేస్తే చాలా ఎఫెక్టివ్ ఆన్సర్ అవుతుంది. మంచి మార్క్స్ అయితే మీరు స్కోర్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్స్లో కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 9 అయోధ్యలోని రామ మందిరంపై భారత ప్రధానమంత్రి ఏ రోజున కాషాయ జెండా ఆవిష్కరించారు? ఒక ధ్వజం ఆవిష్కరించడం జరిగిందని, దీంతో మనకు అయోధ్యలోని రామ మందిరం యొక్క నిర్మాణము పరిపూర్తిగా కంప్లీట్ అయిందని చెప్తున్నారు. సో మరి ఆ రీసెంట్గా మనకి 2025 నవంబర్ 25న భారత ప్రధానమంత్రి అక్కడ కాషాయ జెండాను టెంపుల్పై ఆవిష్కరించడం జరిగింది. అంతకంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ జెండా మీద ఉన్న సింబల్స్: సూర్యుడు, దేవకాంచన వృక్షం బొమ్మ, ఓం అనే మంత్రం. ఎక్కడైనా ఫోకస్ చేయొచ్చు. క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ టుడే, క్వశ్చన్ నెంబర్ 10 2025 నవంబర్ 19న WHO ఏ దేశాన్ని పోలియో రహిత దేశంగా ప్రకటించింది? చూడండి, 3-4 ఆప్షన్స్ ఇచ్చాను: మలేషియా, ఇండోనేషియా, వియత్నాం, చైనా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఇండోనేషియా అండి. రీసెంట్గా మనకు WHO ఇండోనేషియాను పోలియో ఫ్రీ కంట్రీగా అనౌన్స్ చేసింది. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ 1948, హెడ్ క్వార్టర్ జెనీవాలో ఉంది. మరి రీసెంట్గా ఇండోనేషియా అయితే అక్కడ పోలియో లేదు అని అఫీషియల్ స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. ఎప్పుడైనా కానివ్వండి, WHO ఏదైనా ఒక దేశాన్ని, ఏదైనా ఒక వ్యాధి లేదు అని నిర్ధారిస్తే అది ఏ వ్యాధి, ఏ దేశము అనేది మీరు కంపల్సరీ నోట్ చేసి పెట్టుకోండి. సో ఇవ్వండి ఈరోజు నేను ఇచ్చినటువంటి టాప్ 10 కరెంట్ అఫైర్స్. మీకు అర్థమై ఉంటుంది కదా ఈ వీడియోస్ యొక్క ఇంపాక్ట్, ఎఫెక్ట్ ఎంత ఉంటుందనేది. సో ప్రతి క్వశ్చన్ రాసుకోండి నోట్స్లో. మీకు 3600 క్వశ్చన్స్ డైరెక్ట్గా ఉన్నాయి. ఇంకా 1500 నుంచి 1600 క్వశ్చన్స్ ఇండైరెక్ట్గా ఉంటాయి మీకు. అవన్నీ కూడా మీరు నోట్ చేసుకుంటే ఒక మంచి నోట్స్ అయితే మీకు ప్రిపేర్ అవుతుంది. ఎవ్రీడే మీరు ఫాలో కండి. 1-2 డేస్ గ్యాప్ వచ్చినా కూడా వీడియోస్ అయితే మీకు వస్తుంటాయండి. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.